వెల్కమ్ బ్యాక్. నంద్యాలలో వినూత్నంగా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. 1 kg ప్లాస్టిక్ ఇస్తే చక్కెర, సేమియా, గుడ్లు బహుమతి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ చౌక్ లో ప్లాస్టిక్ మార్పిడి కేంద్రం ప్రారంభాన్ని మంత్రి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. రోడ్లపై చెత్త వేసే జరిమానాలు తప్పవని, సీసీ కెమెరాలతో నిఘా పెడతామని మంత్రి హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ నంద్యాల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇంకోటి ఇంకొక సేమియా ప్యాకెట్ వస్తుంది, చేయొచ్చు చక్కగా. కెమెరా ఎందుకు అడ్డం పెడతావు నువ్వు? కాపాడాలా కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని మీరందరూ పాటించాలా. మీకు ఒక దాన్ని తీసుకొచ్చినందుకు మీ శ్రమకు గుర్తించి ఈరోజు మంచి ఆహారం ఇస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఈ కార్యక్రమం మీరు జయప్రదం చేయండి. మీరంతా చెత్త అంతా తీసుకుని సేకరించుకొని ఇస్తే మీకు తినడానికి ఈ రోజు అయితే సేమ్యాలు, అదేవిధంగా ఉప్పన, చక్కెర బదులు తక్కువ ఉప్పు వేసినా మంచిది. కోడిగుడ్డు ఇది పౌష్టిక ఆహారం కాబట్టి కోడిగుడ్డు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఒకరోజు చెప్పి వదిలేస్తే కాదు. ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పినారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ నంద్యాల అని చెప్పి వదిలేయడం కాదు. దీన్ని కంటిన్యూ